జగదీశ్వరి గారు, దయచేసి మీరు దుఃఖంగా ఉండకండి. ఎందుకంటే మీ దుఃఖాన్ని చూసి మా ఆయన తట్టుకోలేరు. నువ్వు నోర్మి. ఎందుకమ్మా? అసలు నిజం చెప్పాలంటే ఈ రేఖే మనందరికంటే ముందు ఆ నందిని గురించి తెలుసుకుంది. పెళ్ళి ఆపడానికి ఎంతగా ప్రయత్నించిందో మనందరికీ తెలుసు కదా. చివరికి బంగారం కూడా తాకట్టు పెట్టి ఆపడానికి ప్రయత్నించింది. ఆనాడే రేఖ మాట మనం వినుంటే ఇప్పుడు బాధ ఉండేది కాదు. పోన్లేండి, పళ్ళున్న చెట్టుకే కదండి రాళ్ళు. ఇప్పుడైనా నా మాట విన్నారు, అదే సంతోషం. అవును రేఖ, నువ్వు నేను కలిసి శ్రీరామ్ నొప్పించి పెళ్లి చేద్దాం, అంతే కదా? అవును. ఇక నాకు వదిలేయండి, మీరు నా వెనకుండండి చాలు. మిగిలింది నేను చూసుకుంటాను. అక్షరా, అత్తయ్య కాస్త విషం ఇప్పించండి అత్తయ్య, తాగి చేస్తాను. ఇలాంటి మాటలు నీకు సూట్ కావు కానీ ఏడోకు, ఊరుకో. ఏడవకుండా ఎలా ఉంటాను అత్తయ్య? 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలేసిన ఆడపిల్లకి భర్త ఆదరణ లేకపోతే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడేమైందనమ్మా? ఏమైందా? ఇప్పుడు మీరు చూడలేదా? ఆయన దాని మాయలో పడిపోయారు అత్తయ్య. ఒక్క నిమిషం, మీ మావయ్య ఫోన్ చేస్తున్నారు. చెప్పండి. ఏంటి జగదీశ్వరి, రేఖా కార్తికేయులు కలిసి ఫోన్ చేశారు? ఇద్దరూ కలిసి మీకు ఫోన్ చేయడం వరకు వచ్చిందా? అదేనండి, నందిని నా మాట కాదని అదే బాధపడ్డారు. వాళ్ళే చూస్తారట కదా సంబంధం. అట ఇక దానికి తగ్గదాన్నే తీసుకొస్తారు. ఇద్దరూ కలిసి అక్షరని రాచి రంపాలు పెడుతున్నారండి. అసలు నందినియే కనుకుంటే దానికి బుద్ధి చెప్తుంది అనుకున్నాను. తను కాస్త వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఎలాంటి దాన్ని తీసుకొస్తారో ఏంటో. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరో బిచ్చగత్తొచ్చింది, దాన్ని పంపించి మీకు ఫోన్ చేస్తాను. అవునండి, నేను బిచ్చగత్తిని, కానీ నేను నోట్లాడుకునే బిచ్చగత్తిని కాను. ఫ్యూచర్లో ఓట్లాడుకునే బిచ్చగత్తిని. చింత చచ్చినా పులుపు చావలేదు. చూడు, అనుమతి లేకుండా రూంలోకి రావడం ఒక తప్పు. మరది కుక్క పిల్లల మీ పక్కన కూర్చోవచ్చా? అది పర్మిషన్ అడిగిందా? తన సంగతి వేరు, నీ సంగతి వేరు. అయినా నీకు తనకి పోలికేంటి? అయినా వచ్చిన పనేంటో చెప్పు. పని కాదు, బాధ్యత మీద వచ్చాను. మా మరిది పెళ్లి చేయడం ఎటూ మీ వల్ల కాలేదు. ఇక నేను నా భర్త కలిసి మా భుజస్కంధాల మీద ఆ బాధ్యత వేసుకున్నాం. మంచిది. ఏంటి కాన్ఫిడెంట్ గా ఉన్నారు? మా వల్ల కాదు అనుకుంటున్నారా? చూడండి, ఇంతకాలం మీ అడుగులకి మడుగులొత్తుతూ మీ తొత్తుగా ఉన్న దీని మొగుడు ఉండహే ఇప్పుడు నా ఆయుధమయ్యాడు. అది చాలండి నాకు. నా విజయానికి
మీ పతనానికి ఇదే తొలి మెట్టు. ఎటు మీ కొడుకు పెళ్లి ఆపలేరు కాబట్టి మీరు అడ్డు రారు. ఏమంటారు? అమ్మగా నా కొడుకు పెళ్లికి నేను అడ్డురాను. కానీ లేక అత్తగా తన చివరి కోరిక నెరవేర్చడానికి మాత్రం వెనుకాడను. ఆ, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? అంటే మా పనులు మమ్మల్ని చేసుకునివరా? చేసుకోండి. నేను మీ ప్రయత్నాలకు అస్సలు అడ్డు రాను అని చెప్తున్నాను కదా. మరి నందినితో చేస్తానంటున్నారు? మీకు శ్రీరామ్కి మరో పెళ్లి చేయడం చేత కాకపోతే ఓ, అదా మీ ధీమా? సరే, చూస్తూ ఉండండి. రోజుకొక సంబంధం తీసుకొచ్చి శ్రీరామ్కి నచ్చేంత వరకు నేను మా వారు విశ్రమించాం. ఇంకోసారి అక్షరం మీద చెయ్యి పడిందో జాగ్రత్త. ఇప్పుడు మీరు నన్ను కోపంతో కొట్టలేదు, ఏం చేయలేక ఉక్రోషంతో కొట్టారు. ఆ విషయం తెలుసు నాకు. ఎవరు వద్దన్నా చివరికి మీరొద్దన్నా ఈ పెళ్లి మాత్రం ఆగదు. థ్యాంక్స్ నందిని. అట్ ద సేమ్ టైం సారీ. ఇంతకాలం పిల్లలకే పాఠం చెప్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు నాకు కూడా గుణపాఠం చెప్పావు. కుక్కని సింహాసనం మీద కూకోబెడితే ఎముక వదలలేదట. అట్టాగే ఉంది నీ పరిస్థితి కూడా. అరెరెరెరే, రాజమహల్ లాంటి ఇల్లు, మహారాణి యోగం అన్నీ వదిలేసి ఇట్ట చిరిగిపోయిన చాప మీద కూర్చుంటానంటే నిన్న భగవంతుడే రక్షించాలి. అయినా మా గురించి ఏందే నువ్వు ఆలోచించేది? ఎన్నాళ్ళు బతుకుతావు చెప్పు? ఆడు తాగి తాగి ఎప్పుడో పుట్టుకుమంటాడు. నేను ఏ కలో గంజో తాగి చచ్చేదాకా బతికే ఉంటాను. అట్లాంటి మా కోసం నిన్ను నూరేళ్ల నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా చెప్పు? మాట్లాడవేందే? ఏం కూర చేసావమ్మా? గాడిద గుడ్డు కూర చేశాను. ఇగురా పులుసా? నీకట్ట ఎగతాళిగానే ఉంటది. బిడ్డ బతుకు చేతులారా ఇలా పాడు చేసుకుంటుంటే ఆ బాధ నీకెందుకుంటది? మాకుంటది. ఏందే నా బిడ్డనేదో అంటున్నావు? పళ్ళు రాలగొడతాయనుకున్నావు? కొట్టు నాన్న, కొట్టు, బాగా కొట్టు. ఇందాకటుంచి నన్ను కుక్క గాడిదని తిడుతుంది. ఏయ్, నేను నిన్ను గాడిద అనలేదు, గాడిద గుడ్డు అన్నాను. గాడిదలేందే, గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? అడ్డగాడిద. బాబు కూతుళ్ళు ఇట్టాగే కాలం గడిపేయండి. అరే, ఎదుగొచ్చిన పిల్ల ఇంట్లో ఉందే, దానికి పెళ్లి చేద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు చచ్చినోడికి. బంగారం లాంటి సంబంధం ఎత్తుక్కుంటూ వస్తే దాని కాదనుకొని దరిద్రంలో కొట్టుకుపోతానంటే ఎవరు చెప్తారు? చూడు బిజిలే, సంతోషం అనేది ఎతికితే దొరికేది కదా పిచ్చి మొద్దు. ఇక దరిద్రం అంటావా? ఈ దరిద్రం బతకడానికి కొంచెం అసౌకర్యంగా ఉన్నా అవమానకరం మాత్రం కాదే, గుర్తెట్టుకో. తప్పేమన్నా మాట్లాడింది తల్లి? లేదు నాన్న. ఇట్లా అంటూ నన్ను బాధపడమాకమ్మా. చెప్పండి నాన్న. నీలాంటి చదువుల తల్లికి తండ్రినైనందుకు నాకు గర్వంగా ఉందమ్మా.
కానీ నీలాంటి బంగారానికి చదువుకున్నోడే కావాలమ్మా. అటేడు తరాలు ఇటేడు తరాలు ఎతికినా 6వ క్లాస్ దాకా చదివినోడు లేడమ్మా మా వంశంలో, ఒక్క రవీంద్ర తప్ప. తల్లి, ఇది నన్ను తాగేకి ముందే అన్ని చేసుకో తల్లి. ఈ తాగుబోతు బతుకు అది చాలమ్మా. ఏమంటా ముష్టిమా అందానా? నా తమ్ముని చేసుకుంటానంటే నేను వద్దంటానా? మరప్పుడు గయ్యమని అంతెత్తులు లేచావు కదే. సర్లే, అప్పుడు మాట ఇప్పుడు ఎందుకులే. చెప్పు సిన్ని, మా రవీంద్రగాని చేసుకుంటావా? ఒకప్పుడు మిమ్మల్ని నేను అసహించుకునేదాన్ని, కానీ నాకు తల్లిదండ్రుల విలువేంటో తెలిసిందమ్మా. అలాంటప్పుడు నేను మీ మాట కాదన్నా. కానీ నాకు కొంచెం టైం కావాలి. సరే తల్లి, నీకెంత టైం కావాలంటే అంత తీసుకోమ్మా. నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావమ్మా, అంతే చాలు. బిజిలే, నాకు అన్నం పెట్టేవే. నీ కజిన్ అంటున్నావు కాబట్టి నీలా అందంగా ఉంటుంది కదా, చాలు. నీలా మంచితనం ఉంటుంది కదా, చాలు. సరేనా? ఓకే ఓకే, శ్రీరామ్తో నేను చెప్తాను. ఓకే, బాయ్. ఈ సుహాసిని ఎవరో అందంగా ఉంటుందంట, మంచితనం కూడానంట. దానివైపు వెళ్ళాడు, మనిషి చెడిపోయాడు. అయినా అత్తయ్య ఏం చెప్పింది? దెబ్బకు దెబ్బ టిట్ ఫర్ టాట్ అని కదా అంది. నేనేంటి బాధపడుతున్నాను? అంతే. ఆయన సుహాసిని అంటే నేను కమల్ హాసన్ అంట. హాయ్ కమల్, హౌ ఆర్ యు? అవునవునవునవును, సంబంధం చూసావా? ఓకే 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 ఓకే. ఇదేంటి, అక్షర కూడా శ్రీరామ్కి సంబంధం చూస్తోందా? అబ్బా కమల్, నీ తమ్ముడు అంటున్నావు, ఇక ఆలోచించేదేముంది? నువ్వే గొప్ప అందగాడివి, నీ తమ్ముడు అంటున్నావు, ఇక చూసేదేముంది? నీలా కాన్ఫిడెంట్ పర్సనాలిటీ అయ్యుంటుంది. ఓకే, చేసేసుకుందాం. బాయ్ కమల్, ఉంటాను. ఎవడే కమల్? ఎవతా సుహాసిని? మా పిన్ని కూతురు. కమల్ ఎవడో చెప్పు. మా బాబాయ్ కొడుకు. ఏది నంబర్ ఇవ్వు. నెంబర్ ఎందుకు? మా బామ్మర్దితో మాట్లాడదామని ఇవ్వు. ఏంటండి దాంతో మాటలు? ఏం లేదులే, ఏదో చేయబోయి ఇంకేదో చేస్తుంటేను. టింగర్దని తెలుసు కదా. మీరు రండి రండి రండి, చెప్తాను. మళ్ళీ ఏం జరిగింది అక్షరా? ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? నా రూమ్ లోకి స్టీరియోఫోనిక్ సౌండ్ లాగా వినపడుతోంది. అసలేం జరిగిందో చెప్పు. ఓయ్, ఇట్రా. యా, టెల్ మీ. చూడు, మీరిద్దరూ శ్రీరామ్కి పెళ్లి చేయాలని చూస్తున్నారు, అంతే. ఆఫ్ కోర్స్. అయితే అయితే ఏంటి నీ మొహం? పెళ్లి చేయాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళలాగా నట్టింట్లో చెట్టా పట్టాలేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఓకే, అది మీ ఇష్టం. కానీ అక్షరని రెచ్చగొట్టడం గాని బాధ పెట్టడం గాని చేశారో ఊరుకోను అని చెప్తున్నాను. వాళ్ళు కలుసుంటే దీనికి దేనికి జగదీశ్వరి? ఏ ఎంతకాలం ఇది ఉంది కదా. కాలకాలం ఉండాలని కోరుకుంటారు గాని కొంతకాలమే ఉండాలని ఏ భార్య కోరుకోదునా? మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. ఎదవనీతులు చెప్పకు. అయినా నేను దాన్ని ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదండి. దాన్ని అడగండి. నిజమా అక్షరా? అవునత్తయ్య. మరెందుకమ్మా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? అలా అడిగమ్మా, ఎవరో కమలాట. అబ్బే, కమలు లేడు, రజని లేడత్తయ్యా. నేను ఆయన ఉడికించాలని అలా అన్నాను.
విన్నారా? మా ఆయన మంచివాడు కాబట్టి అది ఉడికించాలని చూసినా ఉడక్కుండా వదిలేశాడు. సర్లేవే, ఇదిగో కార్తికేయ, రేపు పండగ. ఈ గొడవలనేక మానేస్తే మంచిది. ఆ చెప్పడం మర్చిపోయానక్క, గీతా మాధురి వాళ్ళు వస్తున్నారక్క. దేనికో? అక్షర, రేపు ఉదయాన్నే పూజకి ఏర్పాటు చేయమ్మా. అలాగే అత్తయ్య. పైకి పదవే, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. పదో. స్వామి, నా కొడుకు కోడలు రేఖ కలిసుండాలని ఎన్నో సంవత్సరాలుగా నేను నీ సన్నిధిలో విన్నవించుకున్నాను. ఇప్పటికీ నా కోరిక తీర్చావా స్వామి? అందుకే ఈ పండుగ చాలా చాలా ఘనంగా చేస్తాను. ఇప్పుడు వాళ్ళు కలకాలం పార్వతీ పరమేశ్వరులాగా కలిసుండేలా దీవించు స్వామి. మమ్మీ, ఏంటి? నా డ్రెస్ బాలేదంట. ఎవరన్నారు? ఈశ్వర్ అన్నాడమ్మా. రాజేశ్వరి, వా డ్రెస్ చెండాలంగా ఉందని చెప్పు, అప్పుడు వాడి తిక్క కుదురుతుంది. పెద్దమ్మా, ఈశ్వర్ డ్రెస్ బాలేదని ఈశ్వరే చెప్పాడు. ఏంటి 1G అంతా కట్టగట్టుకుని ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు? వంజీనా? వంజీ అంటే ఏంటి బాబాయ్ గారండి? 3G అంటే ఏంట్రా? థర్డ్ జనరేషన్ కదా, నానమ్మ వాళ్ళు ఫస్ట్ జనరేషన్ అన్నమాట. అంటే 1G, మేము 2G, మీరు 3G. రేయ్, నేనున్నాను మర్చిపోకు. నేను ఎప్పటికీ 3Gనే రోయ్. నా ఫోన్ కూడా 3Gనే. అంతేలే సల్మాన్, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు, ఇక్కడ నువ్వు ఎప్పటికీ ఒకలానే ఉంటారు. సరే అక్షర, త్వరగా రెడీ అయ్యరా. ఆయుధ పూజ చేసి పూజ మొదలు పెడదాం. ముందు పూజ చేసేద్దాం జగదీశ్వరి. లేదు వదినా. ముందు మనకు ప్రసాదించిన ఆస్తులకు పూజ చేస్తే అమ్మవారికి ముడుపు చెల్లించినట్టుగా ఉంటుంది. అవునక్క, అబ్బో, దసరా అంతా ఇక్కడే ఉన్నట్టుంది. నువ్వు వచ్చావుగా, ఇంకే ఉంటుందిలే. అసలు నేనంటే ఎందుకండి మీకు అందరికి అంత కుళ్ళు? అబ్బా రేఖ, పండగ పూటైనా కాస్త నోరు మూసుకుని ఉండవే. జగదీశ్వరి, ఆయుధ పూజ మొదలు పెడదాం పదండి. ఆయుధ పూజ అంటే ఏంటత్తయ్యా? ఏం లేదమ్మడో, మనకైనా కార్లు, స్కూటర్లు, సైకిళ్ళు ఇలా ఏమైనా ఉన్నాయనుకో. ఆపేయ్, అర్థమైందే. పాపం, మీ అమ్మాయికి కారు కాదు కదా, సైకిల్ కూడా లేదు. ఇంకేం ఆయుధ పూజ చేస్తుంది చెంచు? బాగా చెప్పావు అక్షరా. మీరు కాస్త ఊరుకుంటారా? ఇది కారు కొనడానికి డబ్బులు లెక్క కాదు. ఎందుకులే అనవసరమైన ఖర్చని మన కారే వాడుకుంటోంది. రండే, మనం కూడా మన కారుకి పూజ చేద్దాం. అవసరం లేదత్తయ్యా. నా ఆయుధం కారు కాదు, సైకిలు కాదు. మీరు మీ ఆయుధాలకి పూజ చేసుకోండి, నేను చేస్తాను. మంచిది, చేసుకోండి. కార్తికేయ, నువ్వురా. రామ్మా. పదమ్మా. ఆగండి. కార్తికేయ గారు, మీరుండండి. మీరెళ్తే నేనెలా ఆయుధ పూజ చేయాలి? ఏయ్, నీ పూజ కార్తికేయ ఎందుకు? మీ కార్తికేయే నా ఆయుధం కాబట్టి. అందుకే ఆయనకే ఆయుధ పూజ
పూజ చేస్తాను. రండి 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 ఏ, రండి రేఖ. మీరు రండి. రండి మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటిది రేఖ, నాకు పూజ చేయడం ఏంటి? చెప్పానుగా, మీరే నా సైన్యం, మీరే నా ఆయుధం, మీరే నా సర్వస్వం. మీరు పైకి లేచారంటే నా మీదొట్టే.